హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే చాలా వరకు మనకి జనాలకి తెలియని విషయాలు ఉన్నాయండి. తెలుసులేండి, కానీ కొన్ని విషయాలు కూడా తెలియాలి కదా. అంటే మనం కొద్దిమంది నమ్మరు. ఏంటి అలాగ అమ్ముతున్నారు, వాళ్ళ మీద అన్ని నిందలు వేస్తున్నారు, ఆ రైతులు అంత కష్టపడుతున్నారు కదా అంటారు. కానీ వీళ్ళు చేసిన పనులు అయితే వాళ్ళు కష్టపడుతున్నారండి. వాళ్ళు కష్టపడబట్టికి మనం తింటున్నాము. కానీ వీళ్ళు చేసిన పనులు కూడా బాగలేదు. చూడండి, ఉదయం అయితే మేము రైతు బజార్కి వెళ్ళాము. సరే వెళ్ళాం కదండి, అక్కడికి వెళ్ళి మేము గ్రీన్ బఠానీ అన్నారని మేము గ్రీన్ బఠానీ తీసుకున్నాము. ఎవరైనా గ్రీన్ బఠానీ అంటే ఎవరికైనా అన్నిట్లో వేసుకుంటాం కదండి. పన్నీర్లోని వెజిటేబుల్ బిర్యానీలు అన్నిట్లో వేసుకుంటామని తెచ్చుకున్నాము. తెరమోసి కడుగుదాం కదా అని నేను నీటిలో వేసాను ఈ బఠానీలని. నీటిలో వేయగానే ఈ బఠానీలు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉన్నాయండి. ఇంక నేను పన్నీర్లో వేసుకోవాల్సింది పన్నీర్ బఠానీకి ఎందుకో ఒక 5 నిమిషాలు అయితే ఈ బఠానీలు 2 నిమిషాలు అయిన తర్వాత తీసి కడుగుదామని తీసుకునేటప్పటికి ఒక్కసారి చూడండి, కలర్ ఇలాగ వచ్చింది. నీళ్ళు గ్రీన్ కలర్లో వచ్చి, ఎప్పుడైనా గ్రీన్ బఠానీ మనకు ఆ మాత్రం తెలియదండి. మనం ఎప్పటి నుంచో తింటున్నాం, మనము చిన్నప్పటి నుంచి మనకు తెలియదు ఆ మాత్రం. చూడండి, గ్రీన్ బఠానీ అని ఎలాగ మోసం చేసేస్తున్నారో జనాలు. కలర్ వేస్తారు చూడండి, కలర్ వేసి ఇచ్చారండి. ఇలాంటి కలర్ మనకి కడుపులోకి వెళ్ళిపోతే ఎంత ఇబ్బంది అండి, చాలా బాధపడాలి మనం. మనకేమో ఏంటయ్యిందో తెలియదు, పాయిజన్ అయ్యిందంటారు. కానీ వీళ్ళు చేసిన పనులు అయితే ఇలా ఉన్నాయండి. చూడండి, బఠానీలు అని చెప్పి మామూలు గ్రీన్ బఠానీ కదండి, బయటన అమ్ముతారు కదా మనకి షాపుల్లోని తెల్ల బఠానీలు. ఆ బఠానీలకి ఈ కలర్ వేసేసి ఈ బఠానీలకి మనకి అమ్మేశారు కలర్ వేసి. మనకు తెలియదు కదండి, ప్రజలు ఎవరికీ తెలియదు కదండి. గొప్పకి అందరూ కూడా తీసేసుకుంటారు. కానీ అలాగేలే పోనీలే, కలర్ పోతే పోనీ అని నేనేం చేశానంటే మొత్తం కలర్ అంతా పోయిన తర్వాత ఉప్పేసి బాగా కడిగిన తర్వాత మళ్ళీ పారీలేక కొన్నాం కదని ఉడకబెడితే సేమ్ అలాగే చూడండి, ఉడకబెట్టినా సరే కలర్ ఎలా దిగేసిందో గ్రీన్ కలర్లో వచ్చింది. మనకి మామూలుగా చూడండి, రాత్రిపూట నానబెట్టి తెల్లవారి మనం గ్రీన్ బఠానీ ఎండు బఠానీలు అంటాం, వాటికి రంగు వేసేసి అమ్మేశారు కలరు. చూడండి, ఒకటి కలర్లో ఉన్నాయి, ఒకటి తెల్లగా ఉంది. కానీ ఎంత మోసం ఎప్పుడూ జరగలేదండి. ఈ మధ్యని ఇక్కడ అన్ని కల్తీలు అన్నందుకు బ్రహ్మంగారు అన్నీ మొత్తం కల్తీలు అయిపోతున్నాయి. కంపల్సరీ ఎవరైనా సరే బఠానీల మట్టుకి చూసి కొనుక్కోండి. ఎందుకంటే పిల్లలటోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ గబుక్కుని మనకు తెలియదు కదండి, టైం అయిపోతుందని ఏదో వండుకొని పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. క్యారేజీలు ఉద్యోగాలకి స్కూల్కి వాళ్ళు తినేస్తారు, మనకు తెలియదు ఏంటన్నది. కానీ చూడండి ఎంత మోసం చేశారు. ఉడకబెట్టినా సరే ఉడకలేదండి బఠానీ, అస్సలు చాలా ఉడకలేదు. చూడండి, అస్సలు ఉడకలే, బద్దలు అక్కడే ఉన్నాయి. కలర్ వేసేసారు, ఎంత ఘోరం ఎక్కడ లేదు. అందరికీ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు. కరెక్ట్, అందరూ చూసిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే బై సీ యు టుమారో నెక్స్ట్ వీడియోలో.